మిద్దె తోటల్లో మొక్కలు పెంచుకునేటప్పుడు మనకి ప్రతి 3-4 రోజులకి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం రోజు నీళ్ళు పోస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వర్షాలు పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇచ్చిన పోషకాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను కమర్షియల్గా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలనే చెప్పడం లేదు. నేను చెప్పే ఫెర్టిలైజర్స్లో ఫ్రీ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. అండ్ అలాగే కొంతమంది అవి తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు మనం ఆన్లైన్లో ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి ఈ విషయాల గురించి చెప్తూ ఉంటాను. ఇవాళ కూడా మనం ఒక ఫెర్టిలైజర్, ఇది ఆల్ ఇన్ వన్గా అండ్ అన్ని రకాల మొక్కలకి అన్ని సందర్భాలలో, అంటే మొక్క ఏ స్థాయిలో ఉన్నా కూడా, అది చిన్న చిన్న మొక్కలు కావచ్చు, లేదా ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్రూటింగ్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు, దేనికైనా సరే సరిపోయేటువంటి ఒక ఫెర్టిలైజర్ గురించి చెప్పబోతున్నాను. సో అదే సీవీడ్ ఫెర్టిలైజర్. సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. నేను మీ ప్రవీణ్. సో ఏంటి సీవీడ్ ఫెర్టిలైజర్ అనేది ఒక మాటలో చెప్తానండి. ఏం లేదు, మనకి పారే నీరు చక్కగా జలపాతాల్లాగా పారే ఏరు లాంటివి ఉండే అటవీ ప్రాంతాల్లో మంచి నీళ్ళు అనమాట. ఇంకా అవి డైరెక్ట్గా మనం తీసుకొని తాగొచ్చు. అలాంటి దగ్గర మనకి ఒక రకమైన మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అక్వేరియంలో మొక్కలు ఉంటాయి, ఆల్గే లాంటివి, కొన్ని రకాలైన మొక్కలు ఉంటాయి. అలాంటి మొక్కల నుండి, అంటే ఫాస్ట్ గ్రోయింగ్, మొన్న మనం ఎఫ్పీజే ఫ్రూట్ ఫెర్మెంటెడ్ కానీ లేదంటే ప్లాంట్ ఫెర్మెంటెడ్ కానీ చేసేటప్పుడు బాగా ఏపుగా ఎదిగేటువంటివి, త్వరగా ఎదిగే మొక్కలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటితో మనం ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట. సో నీటి మొక్కలు ఏవైతే ఫాస్ట్గా ఎదుగుతాయో అలాంటి వాటిని తీసుకొచ్చి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తయారు చేస్తారు. అంటే వాటిని గ్రైండ్ చేసో ఎండబెట్టి వాటి నుంచి పౌడర్ ఫార్మేట్ కానీ లేదంటే లిక్విడ్ ఫార్మేట్ కానీ తీస్తారనమాట. లిక్విడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్ట్రాక్ట్స్ని సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అని అంటారు. సో ఆ ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ ఫార్మేట్లో దొరుకుతుంది అండ్ అలాగే గ్రాన్యూల్స్ ఫార్మేట్లో కూడా దొరుకుతుంది. సో నేను మీకు గ్రాన్యూల్ ఫార్మేట్ చూపిస్తున్నాను. ఒకవేళ మీరు లిక్విడ్ ఫార్మేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీటిని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారో చెప్పాను కదా. సో ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేవి లిక్విడ్ అండ్ గ్రాన్యువల్ ఫార్మేట్లో కూడా దొరుకుతాయి. అంటే సాలిడ్గా ఉంటాయి, ఇలా గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి అన్నమాట. లిక్విడ్ అయితే మనకి మామూలుగా ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. గ్రాన్యూల్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. లైక్ మన పెన్సిల్ లెడ్ ఎలా ఉంటుందో అట్లా టెక్స్చర్ ఉంటుంది. బట్ రౌండ్గా బీడ్స్ లాగా మామూలుగా పూసల దండలు ఉంటాయి చూడండి, అలా ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్ రిలేటెడ్ గార్డెనింగ్ వెబ్సైట్స్ అన్నిటిలో ఉంటాయండి. సో మీరు ఎక్కడి నుంచైనా తెప్పించుకోవచ్చు, లేదంటే అమెజాన్లో కూడా తెప్పించుకోవచ్చు. సో తెప్పించుకున్నది ఎలా యూజ్ చేయాలి అనేది మెయిన్ మనకి ప్రాబ్లం కదా. సో అది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఒకవేళ మీరు తెప్పించుకున్నవి ఇలా గ్రాన్యూల్స్ అనుకోండి, ఒకవేళ సాయిల్ మిక్స్ కలుపుకునే టైంలో పాటింగ్ మిక్స్ ఏదైనా ఒక కుండీకి పాటింగ్ మిక్స్ కలుపుకుంటున్నారంటే దానిలో మనం ఏమేమి యూజ్ చేస్తాం, వర్మి కంపోస్టు, కోకోపేటు అండ్ నార్మల్ గార్డెన్ సాయిల్, ఇంకా ఏమన్నా మన దగ్గర ఒకవేళ ట్రైకోడర్మా ఉంటే అది కొంచెం ఒక్కొక్క స్పూన్ మోతాదు వేస్తాం కదా. సో అలాంటి టైంలో మనం ఒక స్పూన్ ఈ గ్రాన్యూల్స్ని కూడా పాటింగ్ మిక్స్లో కలపచ్చు అనమాట. సో ఈ వీటిలో ఉండేది ఏంటి అంటే ఆల్ టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ అలాంగ్ విత్ ఎన్పీకే. సో అన్నీ ఉంటాయి అన్నమాట, ఎన్పీకేతో పాటుగా అన్నీ ఉంటాయి. సో మెయిన్గా మొక్కకు కావాల్సినవి ఏంటి అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో ఇవి ఉంటే మొక్కకి మెయిన్ పోషకాలు అందినట్టు. దాంతోపాటుగా దీనిలో జింక్ అండ్ అలాగే కాల్షియం ఉంటుంది అండ్ మెగ్నీషియం ఉంటుంది. సో ఇలా మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట మొక్కకి. సో ప్రతి స్టేజ్లో, అంటే ఒక మొక్క చిన్న దశలో, అంటే ఒక 2-3 ఇంచుల సాప్లింగ్ దశ నుంచి పెద్ద మొక్క అయినంత వరకు ప్రతి మొక్కకి కూడా ఇచ్చుకోవచ్చు, అన్ని రకాల మొక్కకి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఫెర్టిలైజర్స్ ఇంట్లో తయారు చేసుకోలేరో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే బిజీ ఆఫీస్ షెడ్యూల్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే తయారు చేసుకోవడం కష్టం. ఏదో కిచెన్ వేస్ట్లని కానీ లేదంటే ఆవుపేడ గత్తం దొరకకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది గ్రాన్యూల్స్ ఫార్మాట్. అండ్ మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇలా ఒక్కొక్క స్పూను తీసుకొచ్చి ఇట్లా వేసేయచ్చు అనమాట మొక్కలకి. సో ఒక్కొక్క స్పూన్ మనం వేసేసి అప్పుడు వాటర్ అప్లై చేసేయచ్చు మనం జనరల్గా. అండ్ అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చు, వెజిటేబుల్ మొక్కలకి ఇవ్వచ్చు, ఇండోర్ మొక్కలకి ఇవ్వచ్చు, అవుట్డోర్ మొక్కలకి ఇవ్వచ్చు. మనకి చాలామంది అడుగుతూ ఉంటారు ఈ క్రాటన్స్ మొక్కలకి వాటికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు అని అడుగుతూ ఉంటారు ప్రవీణ్. సో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఉన్నా కూడా ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ అయినా కూడా మనం డైరెక్ట్గా మొక్కకి ఇవ్వచ్చు. ఒకవేళ లిక్విడ్గా ఉందనుకోండి ఎట్లా ఇవ్వచ్చు అంటే ఒక స్పూన్ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో కలిపేసుకొని, స్ప్రే బాటిల్లో కలిపేసుకొని మొక్కకి ఫోలియేజ్ స్ప్రే చేయొచ్చండి. డైరెక్ట్గా ఫోలియేజ్ స్ప్రే చేయొచ్చు అండ్ అలాగే డైరెక్ట్గా మట్టిలో కూడా వేయచ్చు అనమాట. సో దాని ప్రపోర్షన్ ఏంటంటే ఒక స్పూన్ అంటే 5 ml అనమాట. ఆ 5 ml ఫర్ 1 లీటర్ లిక్విడ్లో కలుపుకొని డైల్యూట్ చేసుకొని మొక్కకి డైరెక్ట్గా వేసేయచ్చు. అండ్ ఈ గ్రాన్యూల్స్ కూడా మనం నీళ్ళలో వేసేస్తే ఒక 10
నిమిషాల్లో నానిపోతాయండి. సో అలాంటప్పుడు మనం ఫోలియేజ్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేను జనరల్గా చేసే అప్లికేషన్ అలా. ఎన్ని రోజులకు ఒకసారి వేయచ్చు అని అడిగితే ప్రతి 15-20 రోజులకు ఒకసారి వేయచ్చు. సో నేనేంటంటే ఈ 15-20 రోజుల మధ్యలో ఇంకేం వేయమా అంటే ఏదో ఒకటి వేస్తూనే ఉంటానండి. ఇది ఫెర్టిలైజర్గా మనం మొక్కకి ఇస్తూ ఉంటాం. అలాగే ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తూ ఉంటాను మొక్కలకి, ఫోలియేజ్ స్ప్రే కింద ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ నీళ్ళలో కలిపేసి మొక్కలకి ఇస్తూ ఉంటాను. సో అలాగే మజ్జిగ ద్రావణం అండి. సో మజ్జిగ కూడా వేస్తూ ఉంటాం. చిన్న చిన్న చీడపేడ లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం సీవీడ్ గ్రాన్యూల్స్ని ఇలా అన్ని రకాల మొక్కలకి, ఇండోర్ అవుట్డోర్, చిన్న పెద్ద ఫ్రూటింగ్ మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరెవరైతే బిజీ లైఫ్లో ఉంటారో, సో ఈ జీవామృతం కానీ ఇట్లా కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు కానీ తయారు చేసుకోలేకపోతారో, సో అలాంటి వాళ్ళకి ఒక ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ అనమాట సీవీడ్ గ్రాన్యూల్స్ అనేది. సో సీవీడ్ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఫెర్టిలైజర్ అనేది ఒక ఈజీ అనమాట, ఈజీ ఫెర్టిలైజర్. సో ప్రతి 15-20 రోజులకి, నేనైతే 15 రోజులకు ఒకసారి, అంటే 2 వారాలకు ఒకసారి, ఈ ఆదివారం వేస్తే మళ్ళీ ఆదివారం వదిలేసి మళ్ళీ ఇంకో ఆదివారం వేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా మనం అన్ని మొక్కలకి అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతాను నేనైతే. సో ఇదండి ఇవాళ వీడియో. సో సీవీడ్ గ్రాన్యూల్స్ అనేవి ఏ విధంగా మనం మొక్కలకి వాడచ్చు అనేది ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి. సో రేపటి వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? నమస్తే అండి.